మీకొక ముఖ్యమైన విషయం చెప్పాలా? ఏందది? మీ మరిది వల్ల మీ బిడ్డకు ప్రమాదం పొంచి ఉంది. ఏంది మీరు మాట్లాడేది? సిరి కడుపులో ఉన్న బిడ్డని సంపాలని మీ అత్త మరిది సోత్తా ఉండారు. ఎలా ఉన్నావమ్మా? నేను బాగుండాను సిరి, నువ్వెట్టుండవు? బానే ఉన్నాను. ఏంటి సడన్ గా ఫోన్ చేసావు? మీ బాబాయ్ నీకు ఫోన్ చేయటం గాని కలవటం గాని ఏమన్నా జరిగినదా? ఎందుకమ్మా అలా అడిగావు? ఏం లేదు సిరి, మొన్న నువ్వు మీ నాన్నమ్మ కోసం మీ నాయనకు ఫోన్ చేసినావంటగా, నాయనమ్మ ఉంటే బాగుండేదని. అవును. అదే నాన్నమ్మ కోసం మీ బాబాయ్ ఇంటికి ఫోన్ చేయటం గాని వాళ్ళింటికి వెళ్ళటం గాని చేసినావా అని. అదేం లేదమ్మా. నిజంగా లేదు కదా? మీ బాబాయ్ నిన్ను గాని నువ్వు మీ బాబాయ్ని గాని ఇంతవరకు అసలు గలవలేదుగా? అలాంటిదేం లేదమ్మా. లేకపోతే మంచిదే. ఏమైందమ్మా? ఏం లేదు సిరి, నువ్వు ఆ ఇంటి కోడలుగా వెళ్ళినావని, ఆ ఇంటి వారసుడికి జన్మనివ్వబోతుండవని మీ నాన్నమ్మ నీ మీద కోపంగా ఉండదు కదా? తెలుసమ్మా. తెలుసు కదా? ఇట్లాంటి సమయంలో మీ నాన్నమ్మ కోసం మీ బాబాయ్ ఇంటికి వెళ్తావేమోనని వద్దు అని చెప్ప నీకే ఫోన్ చేసిన. సిరి, ఒకవేళ మీ బాబాయ్ నీకు ఫోన్ చేసినా, కలవాలన్నా, ఇంటికి రమ్మన్నా నువ్వు వెళ్ళొద్దు, మాట్లాడొద్దు. నువ్వు మీ బాబాయ్కి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. నీ మంచి కోసమే చెప్తాండాను, సరేనా? సరేమ్మా, సరే. ఎవరికి తెలియకుండా నువ్వేడికి వెళ్ళొద్దు. నువ్వు అంతగా వెళ్లాల్సి వస్తే సంజయ్ని తోడు తీసుకునేళ్ళు. సంజయ్నేమన్నా చేస్తే వద్దొద్దు, సంజయ్ కూడా వద్దులే. నాకు గాని మీ అత్తకు గాని ఫోన్ చేయి, మా ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు వస్తాం. అలాగేనమ్మా. ఉంటాను సిరి, జాగ్రత్త. నేను చెప్పిన అన్ని గుర్తుండాయిగా, మర్చిపోవద్దు. అలాగేనమ్మా. సిరి చూడు, రోజుకి ఒక 2-3 సార్లన్నా ఫోన్ చేస్తా ఉండు. దేనికమ్మా? నీతో మాట్లాడాలనిపిస్తాండదే, అందుకనే. సరేమ్మా, చేస్తాను. ఉండనా? ఉంటాను, మంచిది. అమ్మ ఎందుకు బాబాయ్ గురించి నన్ను గుచ్చుగుచ్చు అడుగుతోంది? నేను బాబాయ్ ఇంటికి వెళ్ళిన విషయం అమ్మకి తెలిసిందా? తెలిస్తే ఊరుకోతే అనుమానం వచ్చుంటుంది. అందుకే అంతలా అడుగుతోంది. ఈ విషయం అమ్మకి చెప్పకపోవడమే మంచిది. చెప్తే మళ్ళీ కంగారు పడుతుంది. అమ్మ నా గురించి ఇన్నాళ్ళు పడ్డ బాధలు చాలు, ఇంకా బాధ పెట్టకూడదు. సిరి బాబాయ్ని కలవలేదు అంటా ఉందంటే శివయ్య ఇంకా సిరి జోలికి వెళ్ళలేదన్నమాట. బాబాయ్ వల్ల తనకి ప్రమాదం ఉండదని సిరికి తెలిస్తే ఆందోళన పడతాది. సంజయ్కి దగ్గర కానీకే సిరి ఇన్నాళ్లు పడిన కష్టాలు చాలు. ఈ విషయం చెప్పి సిరి సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలా? వద్దు, చెప్పకపోవటమే మంచిది. సిరికి ఏ ప్రమాదం జరక్క ముందే శివయ్యని ఆపాలా? వెంటనే వెళ్ళి శివయ్యతో మాట్లాడాలా?
కూతురు గురించి నీతో రాయబారం నడపనీకి వస్తా ఉండదు నీ వదిన. తగ్గొద్దు శివయ్య. బాగుండవా వదిన? బావుండాను శివయ్య, నువ్వెట్టుండవు? క్షేమ సమాచారాలు తర్వాత. ఏడకెందుకు వచ్చినావు ముందు అది చెప్పు. నేనెందుకొచ్చినానో నీకు తెలీదా అత్త? నీ బిడ్డ గురించి అయితే నువ్వేం మాట్లాడినా ఉపయోగం ఉండదు. వచ్చిందాన్నే తిరిగిపో. ఎందుకత్తా? నేనన్నా నా బిడ్డన్నా నీకంత కోపం? మేమేం చేసినావని? ఏం చేశారా? పగోనింటి బిడ్డవు నువ్వు, మా ఇంటి కోడలుగా వచ్చినావు. మా ఇంటి బిడ్డని ఆ పగోనింటి కోడలుగా పంపినావు. అందుకే నువ్వన్నా నీ బిడ్డన్నా నాకు మంట. అమ్మా, మన రెండు కుటుంబాల మధ్య పగలు లేనప్పుడే వదిన మన ఇంటి మనిషి అయినది. తన్నేమనద్దు. కావచ్చురా శివయ్య, మీ నాయన్ని వాళ్ళు చంపిన తర్వాతనే కదా మనకి వాళ్ళకి మధ్య పగలు మొదలైనాయి. మరి నిజంగా మీ వదిన మన ఇంటి మనిషి అయితే మన గురించి ఆలోచించాలి కదా. అట్టా చేయలేదురా మీ వదిన. దాని అన్న గురించి ఆలోచిస్తా ఉండాది. అవునరా, సిరిని మన అక్షయ్కిచ్చి పెళ్లి చేయకుండా దాని అన్న కొడుకిచ్చి ఎందుకు పెళ్లి చేసినది? మనం ఎక్కడ దాని అన్న కుటుంబాన్ని సంపుతామన్న భయంతో వాళ్ళని కాపాడుకుంటానికి ఆ పని చేసినది. బంధుత్వం కలిసినాదంటే సంపకుండా ఆగుతాం కదా, అందుకు. పైకట్ట అమాయకంగా కనపడుతుంది గాని మనకంటే దానన్నే బాగుండాలని అది మనసులో కోరుకుంటాదిరా. లేదు శివయ్య, అత్తమ్మ చెప్తా ఉండది అబద్ధం. నేను ఏనాడు అట్ట ఆలోచించలే. నాకు అత్తారింటి తర్వాతే ఎవరైనా. మా అన్నంటే ఎక్కువ, మీరంటే తక్కువ అని నేను ఏనాడు అనుకోలేదు. సిరి సంజయ్లు ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారు కాబట్టి వాళ్ళ పెళ్లి చేసినాం. అదే వదిన మీరు చేసిన తప్పు. ఒకళ్ళనొకళ్ళు ఇష్టపడినాక పెళ్లి చేయటం తప్పా శివయ్య? సిరి ప్రేమించినది పెద్దిరెడ్డి కొడుకు అని తెలిసి పెళ్లి చేయడం తప్పు. సంజయ్ని ప్రేమిస్తున్నాను అని సిరి చెప్పినప్పుడే, వద్దు సిరి, వాళ్ళు మన పగోళ్ళు, మీ తాతను చంపినారు, మీ బాబాయ్ సెయ్యి నరికినారు, ఆ సంజయ్ని మర్చిపోని మందరించుండాల్సింది. ప్రేమించుకున్నప్పుడు పెద్దలు ఒక్కటి చెయ్యాలి గాని వద్దని వేరు చేయటం ఏం బాగుంటుంది శివయ్య? మన ప్రాణాలు తీయాలని చూసిన శత్రువు బిడ్డను ప్రేమిస్తే పగను మర్చిపోయి పెళ్లి చేస్తామా? మీరు అలా తొందరపడ్డారు కాబట్టే మన ఇంట్లో ఇంకో ప్రాణం పోయింది. అక్షయ్ని వాళ్ళు పెళ్లి ముసుగులో చంపలేదా? వదినా, నీకు అన్నకి అక్కకి పగ అవసరం లేకపోవచ్చు, కానీ నాకు పగే అవసరం, పగే ముఖ్యం. వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకునే వరకు నేను ఊరుకున్నది లేదు. ఆ పెద్దిరెడ్డి కుటుంబంలో ఒక్కొక్కరిని చంపేంత వరకు ఎవరిని వదిలిపెట్టను. వద్దు శివయ్య, పెళ్లిలో ఈడిపోయిన మన రెండు కుటుంబాలు ఇప్పుడిప్పుడే ఒకటవుతా ఉండాయి. మళ్ళీ గొడవలొద్దు శివయ్య. మన రెండు కుటుంబాలు ఒక్కటవ్వాలా? అది ఎప్పటికీ జరగదు వదినా. వాళ్ళకి మనతో కలవాలనే ఉంటాది. ప్రాణ నష్టం జరిగింది వాళ్ళ కుటుంబంలో కాదు కదా, మన కుటుంబంలో. రెండు నిండు ప్రాణాలు పోయాయి. నాయన అల్లుడు
వాళ్ళల్లో ఒక్క ప్రాణమైనా మనం తీయగలిగినామా? ఎక్కడ చంపుతారు అన్న భయంతోనే 2 కుటుంబాలు కలవాలని మీ అన్న చూస్తా ఉన్నాడు. కలిసేది మన 2 కుటుంబాలు కాదదునా. చచ్చిన తర్వాత వాళ్ళ శవాలన్నీ శ్మశానంలో కలుస్తాయి. గుర్తు పెట్టుకో. వద్దు శివయ్య, పగలు ప్రతీకారాల వల్ల జరిగిన ప్రాణ నష్టం చాలు, ఇంకెవరు ప్రాణాలు పోకూడదు. పోవదినా, నేను రంగంలోకి దిగిన తర్వాత ఇంక మన కుటుంబంలో ఎవరి ప్రాణాలు పోవు. పోయేది ఆ కుటుంబంలో ప్రాణాలు. ఒక్కొక్కరిని వేటాడి మరీ చంపుతాను. మీ వదిన భయం మన ప్రాణాలు పోతాయని కాదు శివ, వాళ్ళన్న ప్రాణాలు పోతాయేమో అని. వాళ్ళందరూ చనిపోతే దాని కూతురు బతుకు అన్యాయమైపోతుంది కదా, అందుకే నీ కాడకొచ్చినది. శివయ్య వాళ్ళనేమి చెయ్యకు అని బతివిలాడికొచ్చినది. చూడు మాదేవి, నువ్వు ఎంత మొత్తుకున్నా పగోళ్ళని సంపకుండా ఉండడు. ఆ కుటుంబంలో మొదటి సావు ఎవరిదో తెలుసా? నీ బిడ్డ కడుపులో ఉండాడే బిడ్డ, ఆడి సావు. అదే ఆ ఇంటి వారసుడు వాడే. ఆ తర్వాత ఒకళ్ళు అందరూ పోతారు. వద్దు శివయ్య, కడుపులో ఉన్న పసిగుడ్డను చంపటం పాపం. పెళ్ళైన దగ్గర నుంచి సిరికి అన్ని కష్టాలే. భర్తకు దూరమై నాన్న బాధలు పడినది. అందర్నీ మార్చుకొని నా బిడ్డ ఇప్పుడిప్పుడే తన భర్తతో అత్తారింట్లో సంతోషంగా ఉండదు. మళ్ళీ సిరిని బాధ పెట్టద్దు శివయ్య. బాబాయ్ అంటే తండ్రి తర్వాత తండ్రి అంతటోడు. అలాంటి నువ్వే సిరి జీవితాన్ని నాశనం చేస్తావా? చిన్నవాడివైనా నీకు చేతులెత్తి దండం పెడతా ఉంటాను. సిరి జోలికెళ్ళొద్దు, దాన్ని సంతోషంగా ఉండనివ్వు. మరిది అంటే కొడుకుతో సమానం. తల్లిగా నీ ముందు కొంగు చాచి అడుగుతా ఉంటాను. నా బిడ్డ నేను చెయ్యనని నాకు మాటివ్వు శివయ్యా. అమ్మగా అర్థిస్తా ఉండది, ఏమీ చేయనని చెప్పయ్యా. నా మాట వింటావు అన్న ఆశతో వచ్చిన ఈ అమ్మకి కడుపు కోత మిగల్చబాకు. సిరికేమన్నా అయితే నేను బతకలేను. చెప్పయ్యా. సరే వదినా, ఏమి చేయను. నాకు తెలుసు శివయ్య, నువ్వు నా మాట వింటావని. ఈ వదిన మాట అంటే నీకు విలువ ఉన్నదని. వదినా, మీ మాట అంటే నాకు విలువ ఉండబట్టే సిరిని మాత్రం ఏమీ చేయనని మాటిచ్చిన. సిరి మనింటి బిడ్డ, సిరిని ఏమీ చేయను.
బిడ్డని భర్తని చంపనని నీకు మాట ఇవ్వలేదుగా వదినా. సంజయ్కి ఏదన్నా జరిగితే సిరి బతకలేదు శివయ్య. సంజయ్ అంటే సిరికి ప్రేమ ప్రాణం. వద్దు శివయ్య, వాళ్ళనేం చెయ్యొద్దు. అసలు ఆ కుటుంబం జోలికే వెళ్ళొద్దు. నీకు దండం పెడతాను. క్షమించొదినా. ఈ శివయ్య చెప్పిన మాటకి కట్టుబడి ఉంటాడు, ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడు. శివయ్య, 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 నా మాట విని శివయ్య. నా బిడ్డ కాపురాన్ని బుక్కిపాలు చేయి మాకు. క్షమించొదినా. శివయ్య, లేవే. చెప్పాడుగా నా చిన్న కొడుకు, చెప్పిన మాటకి కట్టుబడి ఉంటానని. భర్త దచ్చిన విధవగా, బిడ్డ దచ్చిన గొడ్రాలిగా నీ కూతురు పుట్టింటికొస్తాది. ఎలా అవును సంజు, అలా చేయడమే కరెక్ట్. ఏమో సరి విజృంభించానా? ప్రొసీడ్ మావయ్య. ఇరగదీసేయండి అన్న. భవానీ, భవానీ, ఏంటండి? అసలు నీకు బుద్ధుందా? నువ్వు అసలు మనిషివేనా? నువ్వు కడుపుకు అన్నవి తింటున్నావా? ఇప్పుడు నేనేం చేశానండి? అలా కసురుకుంటారేంటి? కసురుకోవడం కాదే, నిన్ను కొట్టినా తప్పులేదు. కొట్టేంత తప్పు నేనేం చేశానండి? తప్పా తప్పున్నారా? ఇవాళ ఏంటి? ఇవాళ ఏంటి అంటే ఇవాళ ఏంటి అని అడుగుతా ఉండాను. ఇవాళ గురువారం కదండి. ఇవాళ గురువారం, నిన్న బుధవారం, రేపు శుక్రవారం అంటూ తిక్క సమాధానం చెప్పినట్టు నాకు కాలుద్ది. ఇవాళ ఏంటి? ఇవాళ ఏంటి సింధు? నాకేం తెలుసా ఆంటీ? అబ్బా, ఒరే నువ్వన్నా చెప్పరా ఇవాళ ఏంటి? నాకు తెలీదమ్మా. నేను నిన్ను అడుగుతుంటే నువ్వు ఆడిని అడుగుతావింది. ఇవాళ ఏంది? ఇవాళేంటని నా ప్రాణం తేకపోతే ఇవాళేంటో మీరే చెప్పొచ్చు కదండి. అవునులేవే, నీకు ఈ మధ్య ఒంటికి బాగా కొవ్వు పట్టినది. దాంతో కళ్ళు మూసుకుపోయి మెదడు మొద్దు మారిపోయినది. ఇవాళ ఏంది అని అడుగుతున్నా చెప్పలేకపోతున్నావు. మీకు దండం పెడతాను, నన్ను చంపకండి. విషయం ఏంటో చెప్పండి. మర్చిపోయినావే? అన్నీ మర్చిపోయినావా? నీ బుర్రలో అన్ని పాడాలోచన ఉంటే ఇంకా నీకు ఇవాళ ఏంది అనేది ఎలా గుర్తుంటది? వామ్మో, ఇక నా వల్ల కాదు. ఇవాళేంటని నన్ను ఇవాళే చంపేసేలా ఉన్నారు. నేను వస్తాను. ఎడపోతాండో రైట్. ఇవాళ ఏందో చెప్పేదాకా నిన్ను వదిలిపెట్టను. మీ కాళ్ళు పట్టుకుంటానండి. ఏంటి ఇవాళ? పట్టుకో. నిజంగా ఇవాళేంటో నాకు తెలీదు. మీ మాటలతో ఉన్న మతి కూడా పోయి నేనేంటో నేనే మర్చిపోయేలా ఉన్నాను. దయచేసి చెప్పండి, ఇవాళ ఏంటి? ఇయాల ఏందంటే మా అమ్మ కాంతమ్మ వర్ధంతే చనిపోయిన దినం ఇది. చంపేశారు కదండి అత్తయ్య గారి వర్ధంతా. అత్తయ్య గారి వర్ధంతా అని తక్కువ చేసి మాట్లాడతావిందా నువ్వు? మా అమ్మ బతుకుండగా నేను ఎలా చూసినాదే? ఏనాడన్నా నేను కోడలుగా చూసినాదా? సొంత బిడ్డలా చూసినది కదే. అలాంటి మీ అత్తగారి వర్ధంతిని మర్చిపోతావా? తప్పైపోయిందండి. ఇంకా గట్టిగా వేసుకో. మా అమ్మకి వినబడాలా? వేసుకో ఇంకా గట్టిగా. తప్పైపోయింది. అబ్బా, తప్పైపోయింది. ప్రతి సంవత్సరం మా అమ్మ వర్ధంతిని దగ్గరుండి నువ్వే చూసుకునే దానివి కదా. అవునండి. మా అమ్మకి ఇష్టమైన వంటలను చేసి ఫోటో దగ్గర నైవేద్యంగా పెట్టేదానివి.
అత్తగారి పేరు మీద చీరలు ఇచ్చేదానివి. ఆ రోజంతా ఉపవాసం ఉండి మీ అత్తనే తలుచుకుంటూ ఉండేదానివి. అన్నీ మర్చిపోయావా? మీరు చెప్తే అన్నీ గుర్తొస్తున్నాయండి. నేనంటే మా అత్తగారికి ఎంత అభిమానమో. అమ్మా సిరి, సింధు క్రమశిక్షణతో ఉండాలి అంటే ఇప్పటి నుంచి నీకు దీంతోనే పని. సింధు పని అయిపోయింది నాన్న.